నేను మీ కిరణ్ రాయల్. ఇందాక ఏదో ప్రెస్ మీట్ చూస్తూ ముద్రగడ తాత ఏదో ఒక జోక్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పద్మనాభం రెడ్డి అని పెట్టుకుంటా అని చెప్పాడు. హాస్యాస్పదంగా ఉంది. పెట్టుకోవడం ఏంది, ఆల్రెడీ మీరు అదే కదా. మా తెలియదు ఏంటి, అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరేందో అనేసి. మీ నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు మీలాంటి చాలామంది బయటకు వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నీ తరం కాదు, మీ తాత తరం, మీ బాబు తరం కూడా కాదు. అక్కడ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ గెలవబోతున్నారు. ముందు మీరు, మీ నాయకుడు, మీ పార్టీ ఎలా కావాలో దానికి ఎత్తులు పగెత్తులు వేసుకోండి. అంతేగాని మమ్మల్ని ఓడించడం మీ తరం కాదు. ఊరికే ప్రెస్ మీట్లకు వచ్చి అవాకులు చవాకులు పెళ్ళామంటే ముందు ఈ ముసిల్ తాతకి చాలా సినిమా చూపించాల్సి వస్తుంది. పద్మనాభ రెడ్డి తాత. నేను మీ కిరణ్ రాయల్. ఇందాక ఏదో ప్రెస్ మీట్ చూస్తూ ముద్రగడ తాత ఏదో ఒక జోక్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పద్మనాభం రెడ్డి అని పెట్టుకుంటా అని చెప్పాడు. హాస్యాస్పదంగా ఉంది. పెట్టుకోవడం ఏంది, ఆల్రెడీ మీరు అదే కదా. మా తెలియదు ఏంటి, అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరేందో అనేసి. మీ నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు మీలాంటి చాలామంది బయటకు వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నీ తరం కాదు, మీ తాత తరం, మీ బాబు తరం కూడా కాదు. అక్కడ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ గెలవబోతున్నారు. ముందు మీరు, మీ నాయకుడు, మీ పార్టీ ఎలా కావాలో దానికి ఎత్తులు పగెత్తులు వేసుకోండి. అంతేగాని మమ్మల్ని ఓడించడం మీ తరం కాదు. ఊరికే ప్రెస్ మీట్లకు వచ్చి అవాకులు చవాకులు పెళ్ళామంటే ముందు ఈ ముసిల్ తాతకి చాలా సినిమా చూపించాల్సి వస్తుంది. పద్మనాభ రెడ్డి తాత.